కాకినాడ జీపీటీ రోడ్లో ధ్వంసం చేసిన పూలే విగ్రహాన్ని యథావిధంగా ఏర్పాటు చేసి విధంగా చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. కాకినాడ జీపీటీ రోడ్లో గల పూలే విగ్రహాన్ని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సందర్శించారు. బీసీ నాయకులు మల్లాడి కృష్ణారావుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు పూలే విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాన్ని వివరించారు. అనంతరం మల్లాడి కృష్ణారావు మీడియాతో అధికారులు తక్షణం పూలే విగ్రహాన్ని యథాస్థితికి తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, ఆవుపాటి ఉమాశంకర్, వనపర్తి బద్రి, పెనుపోతుల తాతారావు, ధనకొండ పెద్దిరాజు, మల్లాడి రాజు, ప్రసంగి ఆదినారాయణ, శ్రీనివాస్, పప్పు దుర్గా రమేష్, బొబ్బిలి రాజేశ్వరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దానికి ఆ ఫ్రంట్ని ఇంకా మనం లక్ష ఖర్చు అయినా 1,50,000 ఖర్చు అయినా దాన్ని శుభ్రంగా చేసేసి చుట్టూ దాన్ని ఇలాగ గిల్లు కింద మనం చేసేసి ఇలాగ చేసుకెళ్ళాలి తప్ప మనం దీన్ని వదిలేయడం అన్నది కూడా అంత కరెక్ట్గా ఉండదు. ఈరోజు మీరు కలవండి, కమిషనర్ ఏం చెప్తారో చూసి నేను మళ్ళీ 2-3 డేస్లో నేను వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం వెళ్ళి కలెక్టర్గా కలిసి అక్కడ మాకు ఎవరైనా కానీ దాన్ని డ్యామేజ్ చేస్తారో ఇంకోటి చేస్తారో అనుకుంటే దాన్ని మేము అందరూ వేసుకుని మేము దాన్ని ఇక్కడ శుభ్రం చేసేస్తాం. 1,00,000 అయినా 1,50,000 శుభ్రం చేసేస్తాం. అందుకని మీరు ఆ పోయిన దాన్ని మీరు అలాగా యాసిడ్గానే కట్టించండి, లేదా మేము కట్టుకుని మేము వెంటనే చేసేస్తాం. అది కూడా పట్టుదల కోర్టులో చేయండి అని గవర్నమెంట్లో ఉంటుంది. కొట్టి వరకనే పరిమితం ఉంటుంది. కొట్టిన దాన్ని రేటిఫై చేయడం అనేది గవర్నమెంట్లో ఉండదు. దాని గురించి మనం పట్టుదల కాదు. అలా కొట్టేసిన దాన్ని అలా ఉంచడం కూడా మనం మంచిది కాదు. దాన్ని అంతా శుభ్రం చేసేసి దానికి ఆ పక్క ఈ పక్క అంతా గ్రానైట్ ఇచ్చేసేసి ఇది ఎదుర్కొంటా బల్లలో లేకపోతే ఆ స్టెయిన్లెస్ గ్రిల్ లాగా దానికి వేసేసి చుట్టూ ఒక ఇది చేసేసుకుని దానికి మనం వేసుకుని మనం చేసుకుని వెళ్ళిపోదాం. ఈవేళ కమిషనర్ కలవడం మీరు చేస్తారా లేదా మేము చేసుకోమంటారా? అలాగనుకుంటే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఒక ఫోటో కూడా తీసుకుని వెళ్ళండి. అన్నిటికి మీకు ఈవేళ వెళ్ళినప్పుడు కూడా అలా నేను మళ్ళీ అయిన తర్వాత ఇంకా డ్రాగన్ అవుతుంది అనుకుంటే నేను 2 డేస్ వచ్చిన తర్వాత మనం అందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది మేము ఎవరికి కూడా తీసేయమని అంటలేదు, ఇంకోటి మనం అంటలేదు. స్టాచ్యూ పెట్టకముందు అన్నిటికీ అభ్యంతరం వచ్చి ఉంటే పర్వాలేదు, కానీ ఈ ఒక్కదానికే ఇది రావడం అనేది ఆ సామాజిక వర్గాలకు ఆ బీసీ సంఘాలకు సంబంధించిన వ్యక్తులుగా మా దెబ్బతింటుంది. అలాగే వారి విగ్రహానికి పక్కనున్న ఆ పెడస్టాల్ని మిషన్తో చేసినట్టుగా నాకు ఇక్కడున్న కాకినాడలో ఉన్న బీసీ నాయకులు ముఖ్యంగా భాస్కర్ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేశారు. నేను ఆ రోజు నుంచి ఈ నిన్నటి వరకు మళ్ళా ఇక్కడ యానానికి కానీ కాకినాడ కానీ రాలేదు. ఈరోజు బీసీ నాయకులు దానికి సంబంధించిన వాళ్ళందరూ వస్తే ఒకసారి చూడడానికి వచ్చారు. ఇది చూస్తే ఇది ఏ ఫ్లో ఆఫ్ చేసేది కానీ ఇంకోటి కానీ లేదు. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు దీని మీద ఇక్కడ ఉన్నదాన్ని తొలగించమని అంటే ఎంటైర్ ఈ ప్రిన్సెస్లో ఉన్న అన్నిటిని తొలగించమన్నారా, లేదంటే ఈ స్టాచ్యూకి సంబంధించిందే తొలగించమన్నారా అన్నది అధికారులు చూడకుండా, అసలు ముందు ఏంటి అన్నది చూడకుండా ఇది చేయడం అన్నది తప్పు. ఈరోజు కమిషనర్ని బీసీ నాయకులు కూడా కలిసిన తర్వాత ఒక 3-4 రోజుల్లో కమిషనర్ గారు కానీ అది యాక్సిడెంట్గా చేసుకోవడానికి వాళ్ళన్నా చేయాలి, లేదంటే మేము చేసుకోవడానికి యాక్సిడెంట్గా చేసుకోవడానికి దానికి ప్లాస్టింగ్ చేయడం, గ్రానైట్ వేసి ఎదుర్కొంటా ఉన్నదాన్ని ఆ డ్రైనేజీ కూడా ప్లేట్లు కానీ లేదా గ్రిల్ కానీ వేసి ఆ విగ్రహానికి ఎటువంటి ఫుల్గా భద్రత ఉండేలాగా చేసుకోవాలన్నది బీసీ నాయకులు అందరికీ కూడా కోరిక. దాన్ని కమిషనర్ గారు మీరు లేట్ చేయకుండా ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళని అంటున్నారు. మీరు ఇమీడియట్గా ఈరోజు నాయకులు వచ్చినప్పుడు దాన్ని చేసి ఇమీడియట్గా దీని మీద ఇంకా డ్రాగన్ అవ్వకుండా చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఒక 3-4 రోజుల్లో కానీ ఇది జరగకపోతే మీరు కూడా వచ్చి ఇక్కడ బీసీ నాయకులు అందరూ కలిసి మళ్ళా కమిషనర్ కానీ అలాగే కలెక్టర్ గారిని కలిసిన తర్వాత అప్పుడు ఫైనల్ నిర్ణయం తీసుకునే ఉద్దేశం